ఏ ప్రయోజనాలు జరుగుతాయి దానివల్ల మన జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఒక ఆనందకరమైన విషయం, ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మహాకవి గురజాడ గారిని ఆ బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాట్లాడుతూ ఆయన పేరుని వాళ్ళు తలుచుకోవడం అనేది మనందరికీ కూడా ఒక గర్వకారణం. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అదే వరబడిలో సైమల్టేనియస్గా చూసుకుంటే ఆ మహాకవి పుట్టిన ఈ ప్రాంతంలో బడ్జెట్లో నిరాశ నిస్పృహలు కనిపించాయి. ఈ బడ్జెట్ వల్ల ఈ రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ ప్రయోజనము కలుగుతుంది అనేది ప్రత్యేకమైన ప్రయోజనం ఏందనేది కనిపించలే. ప్రత్యేకమైన వరుణ్ ఎందుకంటే నేను అండర్లైన్ చేస్తానంటే ప్రత్యేకమైన ఎందుకంటున్నా అంటే ఇవాళ ఉన్న దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో దేశంలో చూస్తే ముఖ్యంగా 12 మంది పార్లమెంట్ సభ్యులున్న బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వంతో, అలాగే 16 మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ అండదండలతో ఇవాళ ఈ ప్రభుత్వం దేశంలో ఉంది. న్యాచురల్గా బడ్జెట్ అన్నప్పుడు దేశ ప్రజలందరి తాలూకా అన్ని రాష్ట్రాల తాలూకా ప్రయోజనాలని చూడటం అనేది అవసరం, అది సహజం కూడా. ఏ వ్యక్తి అయినా కదా ఆలోచించాలి, కానీ స్వార్థం కూడా ఉంటుంది. మా మీద ఆధారపడిన ప్రభుత్వాలు ఉన్నాయి, సో కాబట్టి మాకు ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత కల్పించుకొని తెచ్చుకోవాలనే ఒక ఆతృత, ఒక అవకాశాన్ని పొందుపుచ్చుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో సహజం. కానీ నిన్న జరిగిన విషయంలో చూస్తే బీహార్ సాధించింది, కానీ బీహార్ రాష్ట్రం వచ్చి ఆ విషయంలో ప్రయోజనం పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ప్రయోజనం పొందలే. చాలా శోచనీయం, చాలా బాధాకరం. దీన్ని బట్టి చూస్తుంటే తెలిసింది ఏమిటంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రధానంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఈ ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ బడ్జెట్లో తేటతెల్లమవుతుంది. అవతల వారితో కంపేర్ చేసుకున్నప్పుడు జరిగిన నేపథ్యంలో మహాకవి గారి పేరు తప్ప ఇంకోసారి ఇంకో ఇష్యూలో ఎక్కడా కూడా ఈ విషయాన్ని పొందుపరచలే. మర్చిపోయాను, సారీ, ఇంకో దగ్గర కూడా పొందుపరిచారు. అదేంటంటే మనకి జీవనాడైన పోలవరంని 45.72 మీటర్లు ఎత్తున్న దాన్ని 41 మీటర్లకి కుదిస్తూ దానికి నిధులు కేటాయించమని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది. చాలా బాధాకరం ఆ మాటలు వింటుంటే. ఆలోచించవలసింది అది. అంతకుముందు కూడా మనకు తెలుసు 14-19 మంది ఏం జరిగిందో మనం చూసాం. ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకవాదాన్ని ప్రత్యేక ప్యాకేజ్ కింద మాత్రం అప్పుడున్న ఈ పోలవరానికి రావాల్సిన ఏదైతే రిహాబిలిటేషన్ దానికి సంబంధించిన అంశాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఏ విధమైన విధానాలు తీసుకుందో దాని నుంచి గత 5 సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడి దాన్ని మళ్ళీ సస్టైన్ చేయడానికి ప్రయత్నాలు చేసిందో మా ప్రభుత్వం అందరికీ తెలుసు. మళ్ళీ పునరావృతం అవుతుంది. దీని మీద పోలవరం మీద మళ్ళీ ఒకసారి, ఎందుకంటే దీనివల్ల ఎత్తు తగ్గించడం వల్ల
ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి, సూచకమైన రాయలసీమ ప్రాంతానికి దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయి. దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా ఒక చర్చ మీతో ఇంటరాక్షన్ అవుతాము. ఓ మేధావులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దీని మీద తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం చెప్పవలసిందే. ఇకపోతే మనకి బడ్జెట్లో 2-3 అంశాలు మనం ప్రధానంగా చూసాం. ముఖ్యంగా వైద్య రంగంలో అయితే సుమారు 75,000 మెడికల్ సీట్లని పెంచబోతున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని వాళ్ళు పొందుపరిచారు. మీ ద్వారా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. అందులో మన తాలూకా మనకు రావాల్సిన న్యాయబద్ధమైన మన తాలూకా మెడికల్ సీట్లు ఏ విధంగా సంపాదించుకుంటాం. గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సుమారు 17 మెడికల్ కాలేజీలని ఏ జిల్లాలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల లేదో నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో అక్కడ ప్రతి దగ్గర కూడా ఒక కాలేజీని వచ్చి ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకోవడం, దాంట్లో భాగంగా 5 కాలేజీలు ప్రారంభించడం, విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తగా వెళ్ళి గత సంవత్సరంలో రావాల్సింది సాక్షాత్తు ప్రభుత్వమే మీరు వచ్చి సీట్లని మా కేటాయం పక్కర్లేదని చెప్పి లేఖ రాసిన విషయం వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. పనులను ఎక్కడికక్కడ ఆపేశారు. ఎందుకంటే పిపిపి మోడల్లో తీసుకొస్తాం, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొస్తామన్నారు. ఏమైంది? మరి మనకు రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన ఆ సీట్లో మన పేద పిల్లలు చదువుకునే అవకాశం ఎక్కడ ఉంది? ఏ రకంగా వస్తుంది కాలేజీలు లేకపోతే? రాష్ట్ర ప్రధానికి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. అందుకే అన్నాను, మాకే గురజాడ గారిని ఆయన పేరు ఎత్తినప్పుడు ఎంత గర్వపడ్డామో, ఆ తర్వాత ప్రసంగం బడ్జెట్ తాలూకా మొత్తం పూర్తి పాడాన్ని చూసిందా అంత నిరాశ చెందాము, అంత బాధపడ్డామని అనే మాటని అందుకే నేను దాన్ని వాడాను. అంతేకాదు, విద్యారంగాన్ని తీసుకుంటే మరి దేశం మొత్తం మీద బ్రాడ్బ్యాండ్ని, దాంతోపాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ని పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవన్నీ జరగాలని కేంద్రం వచ్చి మరి కోరుతుంది. విదేశీ భాగస్వామ్యంతో నైపుణ్య కేంద్రాలు కూడా పెట్టాలని కోరుతుంది. ఒక్కసారి పూర్వపరాలు ఆలోచన చేసుకుంటే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ నాయకత్వంలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం ఇంటరాక్టివ్ ప్రయత్నం ప్రతి క్లాస్ రూమ్లో కూడా పెట్టిన నేపథ్యాన్ని ఒకసారి జ్ఞప్తికి తీసుకొస్తున్నాను. అంతేకాకుండా 8వ తరగతిలో ప్రవేశించిన ప్రతి విద్యార్థికి కూడా ట్యాబ్లు ఇచ్చి అందులో బైజూస్ కంటెంట్ని ఇంటరాక్టివ్ చేసి ఆ పిల్లలకు విద్యారంగం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఒక విప్లవంగా మార్పులు తేవడానికి ప్రయత్నం చేశాం. విధానాన్ని రూపొందించాం. ఈరోజు అదే విధానాన్ని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం దేశమంతా కూడా పాటిస్తుంటే మళ్ళీ మన రాష్ట్రంలో
భూమి గుండ్రంగా ఉంది, మళ్ళీ వెనక్కే, మళ్ళీ బీసీ నాటి విధానాలకే మళ్ళీ మనం వెళ్తున్నాం. అవునా కాదు? ఆలోచన చేయమంటున్నాం. నేను దీని మీద ఏ ఒక్కరిని ఉద్దేశించి ఏ ఒక్కరిని విమర్శించి నేను మాట్లాడట్లే. వాస్తవ పరిస్థితుల్ని ఇవాళ విశదీకరిస్తున్నాం. జరిగిన పరిస్థితుల్ని జరగబోయే పరిస్థితుల్ని మీకు కంపేర్ చేసి చెప్తున్నాం. నాడు నేడుని ఒక మంచి ప్రోగ్రాం తీసుకొచ్చి ప్రతి స్కూల్ని ఒక భవనాలు కట్టించి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాం. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం పిల్లలు చదువుకునే పరిస్థితిని తీసుకొచ్చాం. ఆ ప్రోగ్రాంని ఆపేశారు. ఖర్చులు ఏమైనా అవకతవకలు జరిగితే, జరుగుతున్న కార్యక్రమాలు ఏమైనా అవకతవకలు జరిగితే ప్రభుత్వం మీద చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరంలే. నాడు నేడు ప్రోగ్రాంలను ఏమైనా అవకతవకలు జరిగితే దాని మీద మీరు చర్యలు తీసుకోండి. లేదు డిజిటల్ ఎడ్యుకేషన్లో సంబంధించి ఏమైనా పొరపాట్లు జరిగితే దాని మీద మీరు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరంలే. కానీ పేద పిల్లలకు వచ్చి విద్యను అభ్యసించే అవకాశాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశం మొత్తం మీద ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ చేయాలని నిర్ణయం చేసిందో, సుమారు 50,000 స్కూల్స్కి వచ్చి అవి పెట్టాలని నిర్ణయం చేసిందో, దాన్ని ఏం చేద్దాం ఆలోచించేయండి. ఈ ధర్మమా? రాజకీయాలు అంటే విధానమైన నిర్ణయాలు ఉంటాయి, ఓకే ఫైన్. ఆ నిర్ణయాలు ప్రజలకు పనికి రావాలి. ఆ నిర్ణయాల వల్ల తలసరి ఆదాయం పెరిగే పరిస్థితి రావాలి. ఆ నిర్ణయాల వల్ల పేదవాడి తాలూకు కొనుగోలు శక్తి పెరగాలి. అంతేగాని ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏ రకంగా సమంజసమో మీ ద్వారా రాష్ట్ర ప్రధాని ఆలోచించుకోమని మరి కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఒకటే మాట, ఏదో ఒక ఏదైనా లెక్కలు చూసుకున్నప్పుడు, ఆదాయ వ్యయాలు మనం చూసుకున్నప్పుడు, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు స్లాబ్, 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు ఆదాయాలు ఉన్నాయి, ఆ రోజు వ్యయాలు ఉన్నాయి, ఆ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, లేదు వెల్ఫేర్కి ఎక్స్పెండిచర్ ఎంత, దానివల్ల క్రియేట్ అయిన వచ్చిన తలసరి ఆదాయం ఎంత పెరిగింది, లేదా జీడిపి ఎంత పెరిగింది, స్థూల ఉత్పత్తి, ఆ లెక్కలు వస్తాయి. కానీ 5 సంవత్సరాలు, 1 సంవత్సరాన్ని చూపెట్టరు. ఆ లెక్కలు చూసుకుంటే ఓకే ఫైన్, నేను అభ్యంతరంలే. ఏ లెక్కలు చూసుకున్నా మీరు 14, 19, 24 ఏ లెక్కలు చూసుకున్నా అన్నిట్లో కూడా జీడిపి తీసుకున్నా, తలసరి ఆదాయం తీసుకున్నా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకున్నా, లేవు జీవన ప్రమాణాలు పెరిగిన అన్నిట్లో కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ రేటు ఎక్కువ ఉందనేది నేను నిర్దేశంగా చెప్తున్నాను. అది వాస్తవం. దాంతో పోటీ పడండి. ఒక సంవత్సరంలో ఎంత వచ్చింది ప్రొడక్టివిటీ, 5 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తి, ఆ ప్రొడక్టివిటీ కన్నా మేము దాడుతామని చెప్పి పోటీ పడండి. లేదు అప్పుడు వచ్చి 14-19 మంది 1,54,000 ఉంది తలసరి ఆదాయం, అది వచ్చి 2,20,000 రూపాయలకి అయింది, 2,20,000 నుంచి ఇప్పుడు మేము ఇంకా పెంచుతాం అని పోటీ పడండి, తప్పు కాదు. కానీ
వాస్తవ విరుద్ధంగా వాస్తవాలు వక్రీకరిస్తూ పాపం గడుపుకోవడానికి సంబంధించిన కాదు. ఇవాళ నిన్న బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు వచ్చి మెయింటైన్ బోర్డుకి వచ్చి కేంద్రం వచ్చి ప్రకటన చేసింది. ఈ దేశంలో సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు మన గుజరాత్, ఒరిస్సా, ఈ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలు తీసుకుంటే, తమిళనాడు తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఆ రోజు ముందు చూపుతో పోర్ట్లు, హార్బర్లు మేము స్టార్ట్ చేస్తాం. రామాయణం పోర్ట్ అయితే సరాసరి అయిపోతుంది. మూలపేట అయితే పనులు అప్పుడే ప్రారంభమైపోయాయి. అలాగే కృష్ణపట్నం, అలాగే మచిలీపట్నం కూడా ఏజెన్సీ అవుతున్నాయి, హార్బర్లు కూడా అవుతున్నాయి. మరి ఈ బడ్జెట్లో ఈ 25,000 కోట్లలో వాటిని అన్నింటికి మరి ఎక్కడి నుంచి మీరు ట్యాప్ చేశారు? కానీ వాటికైనా కేటాయింపులు చెప్పినా మొత్తం ఇచ్చారు తప్ప, ఇగో వీటికి మేము ఆర్థికంగా ఆదుకోవడానికి ఇవి ఇస్తున్నామని చెప్పి అడగవలసిన బాధ్యత మీకు లేదా? మేము ప్రైవేట్ రంగం కాదు కదా, పబ్లిక్లో జరుగుతున్నవే కదా, ప్రభుత్వం కడుతున్నవే కదా. ఇప్పుడు తెచ్చుకోవాలి మనం. కనీసం అవన్నీ సార్ ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతాన్ని అందులో తెచ్చుకునే ఏర్పాటుకి మీ ప్రభుత్వం పాటుపడండి. మీ పైన కూడా మీతో కలిసి ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి ప్రయారిటీల్లో, మీకున్న రాజకీయ ప్రయారిటీల్లో ప్రాధాన్యతలో ఇది కూడా పెట్టుకోండి. రాష్ట్రానికి కొంత మేలైన జరుగుతుంది. ఎప్పుడు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. ఇవన్నీ చెప్తున్నాను కూడా వాస్తవంగా బాధతో చెప్తున్న అంశాలు ఇవి. ఎందుకంటే నేను రాత్రి చూశాను వాట్సాప్లో మా చంద్రబాబు నాయుడు గారు ఓ 2 మాటల స్పీచ్. ఏదో ఆయన వచ్చి ఎక్కడికో వెళ్తూ నిన్న ఫంక్షన్ పంచే కార్యక్రమం అనుకుంటాను, బహుశా ఆ ఫంక్షన్ పంచే కార్యక్రమంలో వెళ్తాం. ఆయన ఏం చెప్పారు ఎన్నికల ముందు? నాకు సంపద సృష్టించడం తెలుసు, నేను అనుభవం ఉన్న నాయకుడిని కాబట్టి ఇగో ఈ 6 సూపర్ సిక్స్ ఇస్తున్నాను. డే 1 నుంచే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాను. నిన్ను అడిగితే ఏమంటున్నారు? డబ్బు సంపాదించండి, ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెస్తే వచ్చిన చెవులో చెప్పని ఎవరో కార్యకర్త, ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రజలు అంటే అతను వచ్చి చెవులో చెప్పంటున్నాడు. ఆయన ధర్మా ఇది? ఏమనుకోవాలి? మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ ఇవాళ 6,000 కోట్లు మళ్ళీ ఇవాళ అప్పు తీసుకునే నేపథ్యంలో ఏమైంది? ఏమనంటే ఓ 10 లక్షలు 20 లక్షలు అబద్ధాలు సత్యదూరమైన మాటలు చెప్పుకోవడం తప్ప వాస్తవం లేదే. ఆలోచన చేయాలి. బై అండ్ లార్జ్గా ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎత్తు తగ్గించడం అనేది బడ్జెట్లో ప్రసంగంలో మరి వాళ్ళు నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు. నాకైతే పోనీ నేనైతే వెళ్ళే పత్రిక మీ సోదరులు వెళ్ళి ఉంటారు. నో నథింగ్, ఇది ప్రైవేటిజం జరిగేది సమస్య లేదు. ఇది మా ఎన్డీఏ మాట, ఇది మా ప్రధానమంత్రి గారి మాట, మా ప్రభుత్వం మాట అని ముఖ్యమంత్రి చెప్పాడు. చెప్పండి నోడుతుంది.
దానికి కావాల్సిన కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పారా చెప్పండి. నిన్న బడ్జెట్లో పోయిన ఆ మాటని పెట్టచ్చు కదా. ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అపోహలను తొలగించడానికి నాకు సమస్య లేదు, దానికి కావాల్సిన అన్ని సహాయాలు చేస్తున్నాము, అందులో భాగంగా ఇది ఇస్తున్నామని అనే మాటను చెప్పారా చెప్పండి. చెప్పచ్చు కదా. ఏంటి మెప్పెట్టు? ఇది రాజకీయమైన ప్రెస్ మీట్ కాదు. ఇది నిన్న జరిగిన కేంద్ర బడ్జెట్ మీద ఎంతో ఎదురు చూస్తున్నా, ఆశతో ఎదురు చూసిన మన రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మ తాలూకా ఘోష. ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా స్పందించవలసిన నేపథ్యంలో మా తాలూకా ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాం. అక్కడ ఇచ్చిన మెడిసిన్ బోర్డులో మన తాలూ ప్రత్యేకంగా లేదు. కొన్ని మెడికల్ సీట్లు వచ్చి 75,000 పెడుతున్నారు మెడికల్గా దేశమంతా కూడా సంబంధించిన అంటే లేదు. అందులో ఇచ్చిన కాలేజీలనే మూసేసే పరిస్థితిలో ఇవాళ వచ్చి ప్రభుత్వం పనిచేస్తుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దేశమంతా పాటిస్తే మన దేశంలో దాన్ని మూసివేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. పోలవరాన్ని ఎత్తి తగ్గించే అంశాన్ని మరి అందులో మెన్షన్ చేశారు. 47 మీటర్లు 41 మీటర్కి ఏం సందేశాలు ఇస్తున్నారు? సూపర్ 6 పోనీ ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6 మేము మంది అంటే ఒక డౌట్ కూడా నాకుంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ సబ్జెక్ట్ టు కరెక్షన్? ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి, దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే. చూశాను టీవీలో నేను. ఏమో దీని మీద ఈ సూపర్ 6 భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా. వాళ్ళు ఆ కూటమిలో ఉన్నవాళ్ళు లేదు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సఫలీకృతం అవ్వడానికి కేంద్రం ఇస్తున్న సహాయాన్ని, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి ఎన్డీఏ ఏ విధంగా సహకరిస్తుందో అదే నేను చెప్పమంటారు కదా. ఈ అంశాల్లో ఎక్కడుంది? లేదే. ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది, అమ్మఒడి పోయింది, 15,000 రూపాయలు మహిళకి ఇస్తారన్న 18 సంవత్సరాల ఆ మహిళ తాలూకు అది పోయింది. 3 సిలిండర్ ఇస్తారని కనీసం 2 సిలిండర్ కదా 1 సిలిండర్కి వచ్చింది. రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం. ప్రజలకు ఎందుకంటే ఆశాజీవులు. ఇస్తామంటే ఆతృత, తిడతాము కొడతామంటే భయమో వాళ్ళు ఉంటుంది. ఇస్తానని ఆశ చూపి ఈ రకంగా చేయడం అనేది ధర్మం కాదు. వచ్చన్నారు కదా మీకు వచ్చిన నా దగ్గర విద్యలు ఉన్నాయి, గజకర్ణ గోకర్ణ అన్ని విద్యలు ఉన్నాయన్నారు కదా. గజకర్ణ గోకర్ణ నీకు కనిపించట్లే, టక్కుటమారా కనిపిస్తున్నాయి. దయచేసి బై అండ్ లార్జ్గా మీ అందరికీ మీ ద్వారా మా అభిప్రాయాన్ని, ఈ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిరాశ కల్పించింది. ముఖ్యంగా సామాన్యులకు కానీ వీరందరికీ కూడా దీనివల్ల ప్రయోజనం కనిపించలేదు మాకు. దీనివల్ల మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. దానికి ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా, నిర్ణయాలు కూడా వల్ల 1-2 ఉన్నప్పటికీ కూడా అవి సాధ్యం కానివి, అవి సాధ్యం కాదనేది మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాం. ఓకే.
ఏదమ్మా అది అయిపోయింది ఆఖరిలో అది. అదే కదా చెప్తున్నాను. ఎన్నికల ముందు చెప్పింది నాయకులు ఏం చెప్పారంటే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. ఈ మాట చెప్పకుండా చెప్పుంటే పర్వాలే, ఆ విషయం మాకు తెలుసు. అయినా మాకు తెలుసు సంపద సృష్టించడం, మేము దీన్ని నెరవేరుస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఇవాళ ఇస్తున్న కార్యక్రమాలు తప్ప రాబోయే కాలంలో మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని ఇంకా ఇస్తాను, కానీ ఇప్పుడు మాత్రం దీనికంటే ఒక రూపాయి కూడా అధికంగా ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ఖజానాకి లేదు, ఆ స్తోమత లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆయన కోరింది అది, ఈయన చెప్పింది ఇది. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి. అది తేడా. ఎస్, ఓడిపోతాయి. ఒక్కోసారి ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు వచ్చి ఆలోచనల విధానంగా ఉండొచ్చు, మేము ఏమో చేయొచ్చు, కానీ ఎక్కడ వచ్చిన తప్పులు జరుగుంటాయి. వీ అడ్మిటెడ్, జరగలేదని మేము అనలేదే. అవన్నీ సరిదిద్దుకుంటాం, అది సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు పోతాం. నువ్వు అనుకున్నది నీ మనసులో ఉన్నది మేము చేయలేకపోవచ్చు, నీ మనసును తెలుసుకుని చేయడానికి ప్రయత్నం చేసుకుంటాం. మనిషి ఆశాజీవి, వీటికంటే ఎక్కువ పెడతానని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఏమో నిజమే కావాలనుకుని ఆశ కొండ వచ్చేస్తుంది కావాలనుకుంటే ఆ కొండ ఇవాళ వచ్చి కనీసం నేల కూడా రాకుండా అయిపోయిన పరిస్థితి అదవచ్చు. ఒకటి నీ ఓకే అనుకున్న పరిపాలన అందించలేకపోయిన పరిస్థితిలో ఎక్కడ తప్పు జరగచ్చు. లేదు, ఆయన చూపెట్టిన భ్రమలకి, ఆయన చూపెట్టిన ఆశలకి ప్రజలు వచ్చి ప్రభావితం అవ్వచ్చు. అది మానవ సహజం, దాంట్లో అవ్వచ్చు, కాదని లేదే. ఏమైనా జనం 3వ వారం నీకు చెప్పాము, మేము చెప్పలేదా? నేను చెప్పాను, ఆయన చెప్పారు, మేము కూడా చెప్పాము ప్రెస్ మీట్లో. జనవరి నుంచో ఫిబ్రవరి నుంచో ఆయన వచ్చి ప్రజలకు ఇది పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వైజ్ మేము సమాధానం పెట్టి వస్తాము నెల అటు ఇటు అవుద్ది, దానివల్ల ఇబ్బంది లేదు కదా, వస్తాం. ఏది బాబు సాయిరెడ్డి గారు? ఏముంది చూసుకోవడం, ఇంకేముంది? వ్యక్తుల ఆలోచనలు ఉంటే ఆలోచనల ప్రకారము అది చేస్తారు. ఆయన ఆలోచన వచ్చి ఈరోజు ఈ రకంగా వచ్చింది, అది చేశారు, తప్పేముంది? ఆయన ఆలోచన దాని మీద డిస్కస్ చేయడం అంత పెద్ద అంశం కాదు అది నా ఉద్దేశంలో. నువ్వు చెప్పొచ్చు నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 1 అని, నేను చెప్పట్లే కదా. నా ఉద్దేశంలో నేను అలాగని ఆయన కించపరచలేదు, ఆయన వచ్చి పొగట్లేదు, మా పార్టీని తగ్గించుకోవట్లేదు. ఏదమ్మా? నేను ఎప్పుడు కూడా ఊరికనే మనసులకు ఆశ కల్పించిన ఆలోచనతో నేను ఉన్నాను. తగ్గిస్తే ఆ ప్రజలు ప్రభుత్వం చూసుకుంటారు రాని మా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కార్యక్రమం ఏంటో ఎన్నికల ముందు చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పాలా? ఎన్నికల ముందు మా ప్రణాళిక ఏంటో ప్రకటిస్తాం కదా. మీ అధికారం కూడా ఎవరైతే అర్హుడు ఉన్నాడో రాజకీయాలకు సంబంధం లేకుండా, కులమత భేదాలు లేకుండా, వర్గం భేదం లేకుండా, ఆర్థిక పరిస్థితులనే ఆసరాగా తీసుకుంటూ ఎవరైతే వైట్ కార్డు ఉందో వాళ్ళకి అన్ని అందించే ఏర్పాటు మేము చేసాం. అది మా విధానం. ఇప్పుడున్న ప్రభుత్వ విధానం ఇంకోటి ఏదో ఉండొచ్చు, విల్సి. ఎందుకు దాని మీద ఆతృతపడి దాని మీద కామెంట్ చేయడం? ఇప్పుడు మేము వచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ నమ్మాము, స్టూడెంట్స్కి వచ్చి ఇంగ్లీష్ మీడియంతో ఉంటే బాగుంటుందని ఆలోచన చేశాము. ఇంటరాక్టివ్ పేరెంట్స్ వచ్చి ప్రతి క్లాస్ రూమ్లో పెట్టాము. 8వ తరగతి నుంచే ట్యాబ్లు ఇచ్చాము. నీలాంటి పత్రికలన్నీ, కొంత పత్రికలన్నీ ఏం చేసాయి, అమ్మమ్మో ట్యాబ్లు ఇస్తే పిల్లలు చెడిపోతున్నారు అన్నారు, బ్రాడ్బ్యాండ్ ఉండకూడదు అన్నారు,
మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దేశం స్కూల్స్ అన్నిటికీ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు పిల్లలు జరిపోతారా? ఇప్పుడు దీని మీద విధానం ఏంటి చెప్తుంది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం? చెప్పండి. అది వైసీపీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనుకూలం కదా. వైసీపీకి ఎందుకు అనుకూలం? మాకు మేమేంటి మా పార్టీ ఇప్పుడు రాజకీయ పార్టీ బడ్జెట్ పెడితే రాజకీయ పార్టీకి ఒక పార్టీ బడ్జెట్ పెట్టరు, ప్రజలకు బడ్జెట్ పెడతారు. దానివల్ల ప్రజలకు ప్రయోజనాలు వస్తాయి. ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకున్నా అది ప్రజల కోసం తీసుకుంటారు తప్ప అది ఉంటుంది, అది ప్రజల కోసం తీసుకోవాలి తప్ప పార్టీ ప్రయోజనాల కోసం తీసుకోకూడదంట. ఇందాకో మాట చెప్పాను కదా మీకు, బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ దేశ ప్రయోజనాలు పెడతారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పెట్టరు. కానీ రాష్ట్రం తాలూకు రాజకీయ పరిస్థితులు బట్టి వాళ్ళు కావాలని కోరుకుంటారు. ఆ నేపథ్యంలో ఈ రాష్ట్రం ఈ దేశం వచ్చి 2 పార్టీల తాలూకా ఊతకర్రలతోనే నడుస్తుంది. ఒకటి ఆంధ్ర రాష్ట్రం తాలూకా ఉన్న రాజకీయ పార్టీల వల్ల, 2 బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న పార్టీ వల్ల, అలాగే ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు పార్టీ వల్ల. ఆ రెండింటినీ వాళ్ళకు సహజంగా కోరుకోవడం అనేది సహజం, మాకు ప్రయోజనం జరగాలని. కానీ చూస్తే అక్కడ బీహార్లో 12 మంది ఎంపీలకు వచ్చి ప్రయోజనాలు వచ్చాయి. 1, 2, 3, 4, 5, 10 సార్లు నిర్మలమ్మ వచ్చి వాటి గురించి మాట్లాడింది. ఆంధ్ర రాష్ట్ర గురించి వచ్చి ఒక పోలవరాన్ని తగ్గిస్తామని మాత్రమే చెప్పింది. ఇది అక్కడ మేము మాట్లాడుతుంది. ఇగో కరెక్ట్గా అడిగాండి, కరెక్ట్గా అడిగాను. ప్రధానమంత్రిగా వచ్చి 2 లక్షల కోట్లు అర్పించారు కదా. మళ్ళీ చెప్పు ఏంటి మళ్ళీ చెప్పు, పర్లేదు చెప్పు, ఎందుకంటే రికార్డ్ అవ్వాలని. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ప్రధానమంత్రి గారు వచ్చి విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల రూపాయలకి, సుమారు 2 లక్షల కోట్ల రూపాయలకి ఆయన శంకుస్థాపన చేశాడనేది మీ తాలూకా ఇది. అదే చేసి వెళ్ళారని, అదే చేసే ఆన్ రికార్డ్ ఎస్, ఐ అడ్మిట్. ప్రభుత్వం చెన్నాళ్ళు అయిందండి, 6 నెలలు అయింది. ఒక పరిశ్రమ రావాలంటే ఎన్నాళ్ళు దాని గురించి కృషి చేయాలండి? ఇదేమైనా ఆంపట్టు అయిపోయి తెచ్చిందా? 2022వ సంవత్సరం నుంచి గ్రీన్ ఎనర్జీ కానీ 22-23లో దాన్ని ఇనిషియేట్ చేసాం. దాని తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ కానీ ఇనిషియేట్ చేసాం. 1, 2 సార్లు 3 సార్లు కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేయడం ఇంత కాకుండా టైం టు టైం ప్లేసులు కూడా మార్చుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఫైనల్గా ఒప్పందం చేసుకునే నేపథ్యంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో మా పార్టీ మేము ఓటమి చేసి చూసాం. వచ్చే పార్టీ జూ కోర్సులో వచ్చి పార్టీ వచ్చింది, ఆ ప్రాజెక్టులు వచ్చాయి. అంతేగాని పాతాళ మంత్రం ఉందా? గుండె మీద చేసుకొని చెప్పనండి. ఆ ప్రాజెక్టు ఏ రోజున అవి అంకురార్పణ జరిగాయి? ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది? ఎన్నిసార్లు వాటి మీద అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద మాట్లాడారు? ఎన్నిసార్లు ఈనాటి ముఖ్యమంత్రి మాట్లాడారు? చూడండి ఒకసారి, రికార్డెడ్గా చూపెట్టమనండి, లేకపోతే మేము చూపెడతాం. ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు ఏ రకంగా దాన్ని మాట్లాడామో. మేము సంతోషించింది ఏంటంటే చేశారో అవుతున్నాయి, మంచి సంతోషం అంతే. దాన్ని రాజకీయ లైన్లో తీసుకెళ్ళడానికి మేమేమి ఆలోచన చేయలే. వాళ్ళు చేశారు కాబట్టి నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను. ఎస్, వచ్చాయి. అది మా హయాంలో మేమేమి డప్పేసి చెప్పుకుంటుకోం. ఇనిషియేట్ చేసాం, మా హయాంలో సంప్రదింపులు చేసాం, మా హయాంలో దాని గురించి మా ఇంత ప్రధానమంత్రి గారితో, కేంద్రంతో, ఫైనాన్స్ మినిస్టర్తో, సంబంధిత మంత్రులతో సంబంధం చేశాం. 10 సార్లు ఇక్కడికి అక్కడికి ఆ ఫైల్స్ వచ్చి కరస్పాండెన్స్ జరిపాం, నెగోషియేషన్ చేసాం. ఫైనల్గా అయ్యే సమయంలో ఎన్నికలు వచ్చాయి, ఆగింది. ఎన్నికలు అయిన తర్వాత అవి ప్రకటించారు. ఇది రికార్డు. ప్రధానమంత్రి గారు చేయడం ఎంత రికార్డో నేను చెప్పింది కూడా అంత రికార్డు. చూసుకోండి, వెరిఫై చేసుకోండి. మేమా ఎంత అన్యాయం అండి బాబు.
ఎన్డీఏలో భాగస్వామి మేమా? అయ్యయ్యో, ఇంత అపనంద వేయడం ధర్మం చెప్పు నువ్వు. ఏం బ్రదర్, ఎన్డీఏలో భాగస్వామి ఇంత అపనంద వేయడం బావమా చెప్పు. మద్దత నో, అంశాల వారి మద్దతు ఇచ్చాం తప్ప సోమోటుగా బ్లాంక్గా మద్దతు ఇస్తే ఇంకోలాగా ఉండేది. అది ఇవ్వలే. ఎందుకు? ఒక విషయాన్ని ఇక్కడే సమావేశం పెట్టాను. 2-3 మనం సమావేశం పెట్టాం. రైల్వే జోన్కి భూసేకరణ చేయడానికి అడ్డంకులు కాదని మేము చెప్పిన భూసేకరణ ఎక్కడైతే నేను చెప్పాను అవల ప్రెస్ మీట్లో ఏ అంశాలు చెప్పాను అవి చెప్పి ఏం మార్చారండి వీళ్ళు? అవే కదా ఇచ్చాం. అక్కడే కదా జరుగుతున్నాయి ఇప్పుడు. కాదు, అక్కడే కదా జరుగుతున్నాయి. మరి అప్పుడు రైల్వే శాఖ అడ్డుపెట్టింది. ఇప్పుడు పెడితే కాదని చెప్పి మళ్ళీ వెరిఫై చేసి ఇచ్చానని చెప్పి లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా మీకు చెప్పాను కదా నేను. అక్కడే కదా జరుగుతున్నాయి. ఇంకా అక్కడ ఇంకోటి ఏంటంటే, మీ ఉండుంటే జోన్తో పాటు డివిజన్ కూడా ఇక్కడ ఉండాలి మా డిమాండ్. జోన్ ఒకటే కాదు, జోన్తో పాటు డివిజన్ కూడా ఇక్కడ ఉండాలి. ఇక్కడ డివిజన్ మార్చడానికి వీలు లేదనేది మా డిమాండ్. మేము దానికోసం పోరాటం చేశాం. ఒక జోన్ కోసమే కాదు. జోన్ వచ్చి రాయగడ పట్టుకుపోతారంటే రాయగడ తీసుకెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడే ఉండాలి, రాయగడికి కొత్త డివిజన్ ఇచ్చుకోండి అని మా డిమాండ్. ఎస్ చెప్పండి. స్టీల్ ప్లాంట్ కూడా సాక్షాత్తు ఒక్క నిమిషం. కేంద్ర ఉక్కు మంత్రి 11,000 కోట్ల రూపాయలు ప్రకటిస్తప్పుడు ఏం చెప్పాడు? దీపం పథకంలో భాగంగా దేశం మొత్తం మీద ప్రైవేటిజం చేద్దామనుకున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కూడా చేద్దామని మేము వచ్చి పెట్టుకుంటే, ఆనాడు ఉన్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ పార్టీ ప్రభుత్వం కాదు చేయడానికి వీల్లేదని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో మేము దీన్ని చేయలేకపోయాము, అందుకే ఆగింది అని చెప్పి ఈ 11,000 కోట్లు ఇచ్చాయి. 11,000 కోట్ల మీద కూడా నేను మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ఏమని చెప్పాను? ఈ 11,000 కోట్లు ఇది రివైవల్ కోసం కాదు. మాకు అనుమానాలు ఉన్నాయి, మేధావుల అనుమానాలు ఉన్నాయి, ఆర్థికవేత్తల అనుమానాలు ఉన్నాయి, పారిశ్రామికవేత్తల అనుమానాలు ఉన్నాయి. ఇది జీతభత్యాలకు ఇవ్వట్లేదు, దీనివల్ల వచ్చి ఓన్లీ అప్పుల్ని వాళ్ళు వచ్చి ఎన్పిఏ నుంచి బయటపడడానికి ఇస్తున్నారు అనేది మా అనుమానాన్ని కూడా చెప్పాను. నేను మేము సాక్షాత్ మంత్రులు వచ్చి కూడా వాళ్ళు దాని దగ్గరలో చెప్పారు తప్ప వాళ్ళే అంతకంటే ఎక్కువని చెప్పలేదే. మీరే ఉన్నారు కదా, ఇప్పుడు నేను లేను కదా అక్కడ. ఎక్కడ దేంట్లో? ఇక్కడ ప్రెస్ మీట్ కాదండి, ఆయన అంతకుముందు ఢిల్లీలో చెప్పిన ప్రెస్ మీట్ వినిపించింది నీకు? చెప్పాడు తెప్పించిందే చెప్పండి, చెప్తాను. నేనేం జగన్మోహన్ పేరు చెప్పాడు, నన్ను ఎక్కడే చెప్తాడండి? ఏమన్నా ఊహిస్తామండి? ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు దీపం పథకం. ఆయన ఓవరాల్ ఇండియా సినారియో మాట్లాడుతున్నప్పుడు నేపథ్యంలో ఇది కూడా ఓ పాయింట్ కొంత చెప్పాడు. సార్ నేను ఒప్పుకున్నాను కదా బాబు, చంద్రబాబు కృషి వల్ల లేకపోతే ఇంకోళ్ళ కృషి వల్ల అని కృషి అని పక్కన పెడితే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎన్పిఎన్ బయట తీసుకుపోవడానికి. సార్ అది కాదండి, అక్కడ ప్రైవేటు తాలూకా ఓ పరిశ్రమ రావాలని కోరుకుంటున్నారు. దాని పక్కనే ఎస్ రావడంతో మాకేమీ దాని మీద వ్యతిరేకత లేదు. కానీ మరి దానికి మరి కావాలనుకున్న పట్టుబట్టి మీకున్న శక్తియుక్తులన్నీ కూడా దాని గురించి వినియోగించినప్పుడు దీని మీద ఎందుకు వినియోగించలేదు? దీని గురించి ఎందుకు చెప్పట్లేదు? ఈ ఒక్క మాట ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఒక్క వర్డే కదా. ఎస్ అభినందించారు, కాదనలేదే. అప్పుడే వాళ్ళు 11,000 కోట్లు ఇప్పించి దీన్ని ఎన్పిఎస్ బయట తీసుకుని తర్వాత అమ్మిమన్నారని చెప్పాడు. అంతే. మమ్మల్ని పొగుడతాడు, మేము వాళ్ళతో కూటమిలో మేము భాగస్వాములా? మమ్మల్ని పొగుడతాడండి. గతంలో పొడిది చూపెడుతున్నాను. ఆయన చెప్పిన మాట నేనేం కాదు, అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అడ్డుపెట్టారు కాబట్టే, వాళ్ళు తీర్మానం చేశారు కాబట్టే ఇది ఆగింది అని చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట చెప్తున్నాను.
నేను నా మాట కాదు, సారీ, మీకు కావాలని వినిపిస్తాను వాయిస్. అది ఫ్యాబ్రికేట్ అయితే కంప్లైంట్ ఇచ్చేయండి, ఎవడు తయారు ఆడు, అది వినిపించిన నేను కూడా బాధ్యత అవుతాం. అది ఫ్యాబ్రికేట్ అయితే. ఎందుకంటే కేంద్ర మంత్రి తాలూకా వాయిస్ని ఫ్యాబ్రికేట్ చేయడం పెద్ద పొరపాటు, దాన్ని వినిపించడం నాటి వాడికి ఇంకా పెద్ద పొరపాటు. ఎస్, ఓకేనా? బై, సీ యూ. ఇంకో జోక్ చెప్తాను, బాగుంది.